హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఐడీబీఐ బ్యాంక్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ బ్యాంక్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికొచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ త్రూ పీజీడీబీఎఫ్ అని చెప్పి ఉంది కదా. ఈ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, వెబ్సైట్‌లో మనం ఓపెన్ చేసిన తర్వాత కరెంట్ ఓపెనింగ్స్ అనే ఆప్షన్‌ని ఓపెన్ చేశామంటే ఇక్కడ మనకి అన్ని వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడైతే ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి చూద్దాం ఇప్పుడు. దీని మీద మనం క్లిక్ చేశామంటే ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్. దీని మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కూడా ఒకసారి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా రీడ్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఓకే, నేను మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్. దీంట్లో వచ్చేసి 12th మార్చ్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 12th మార్చ్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఫస్ట్ మార్చ్ నుంచి అయితే అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా ఒక 2 డేస్ వరకే టైం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు. జోన్ వచ్చేసి హైదరాబాద్ జోన్ కింద వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కూడా. ఈ జాబ్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏ స్పెషలైజేషన్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసున్నా పర్లేదు. డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికొచ్చేసి 650 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి వచ్చేసి 260 వేకెన్సీస్, ఎస్సీకి 100, ఎస్టీకి 54, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 65, అలాగే ఓబీసీ కేటగిరీకి 171. ఇలా డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ క్వాంటిటీలో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవైతే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, దీనికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి మార్చ్ 1 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎండింగ్ డేట్ వచ్చేసి 12th మార్చ్ వరకు అయితే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 6th రోజు కండక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్‌కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిపోయి ఉండాలి. ఓకే, ఏజ్ లిమిట్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ ఉంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ప్లస్ చేస్తే 28 ఇయర్స్ అవుతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా మీకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దీనికి ఒక సర్టెన్ ఫీజు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ ఫీజు గురించి కూడా మెన్షన్ చేస్తాను. ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అంటే పేమెంట్. ఇక్కడ చూడండి, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అయితే మీరు అప్లై ప్రాసెస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళు వచ్చేసి 1050 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 250 రూపీస్ మాత్రమే పే చేసి ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలి అంటే మనం ఇంతకుముందు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ మీద కరెంట్ ఓపెనింగ్స్‌లో ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ మీద క్లిక్ చేసామంటే కిందనే కనిపిస్తుంది ఆన్లైన్ అప్లై అని చెప్పి. అక్కడ క్లిక్ చేసామంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత మనం లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి కూడా నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దాని గురించి కూడా. మీరు దీనికి పేమెంట్ వచ్చేసి ఆన్లైన్‌లోనే పేమెంట్ అయితే పే చేయొచ్చు. అమౌంట్ 250 రూపీస్ ఇంకా 1050 రూపీస్ ఏదైతే ఉందో ఆ అమౌంట్. ఓకే,
మీరు అప్లై చేస్తున్న టైంలో డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్, అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఏజ్ కన్ఫర్మేషన్ కోసం వచ్చేసి 10th ఇంకా 12th ఈ 2 ఇంటర్మీడియట్ అలాగే 10th క్లాస్కి సంబంధించిన పాస్ మెమోస్ ఏవైతే ఉంటాయో వాటిని స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసి 10th, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఈ 3 అకాడమిక్ ఇయర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో పాస్ మెమోస్ వాటిని కూడా స్కాన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎవరైతే రిజర్వేషన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నెసరీగా అవసరము. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు 6th ఏప్రిల్ రోజు అని చెప్పాను కదా. దానికి వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుందంటే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ సబ్జెక్ట్స్ గురించి అయితే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు ఈ సబ్జెక్ట్స్ గురించి చూసుకొని ఆ తర్వాత అయితే ఎగ్జామ్కి వెళ్ళండి. దీనికి వచ్చేసి 60, 40, 40, 60 ఈ విధంగా 200 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే 4 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి 0.25 అని చెప్పి. ఈ ఎగ్జామ్స్కి వచ్చేసి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం ఈ సిటీస్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని అప్లై చేస్తున్న టైంలో సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేసుకోండి. అదే సిటీలో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ వరకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 సిటీస్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ క్యాండిడేట్స్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు సాలరీ ఎలా పే చేస్తారు అంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ టైంలో వచ్చేసి 6 months వరకు మీకు 5,000 వరకు సాలరీ అనేది పే చేస్తారు. ఆ 6 months తర్వాత ఇంటర్న్షిప్ పీరియడ్ అని చెప్పి 2 months ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి 15,000 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. జాబ్లో జాయిన్ అయ్యాక వచ్చేసి మీకు పర్ యానం 6.14 lakhs వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 6.1 lakhs నుంచి 6.5 lakhs వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. మంచి సాలరీ అయితే పే చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మంచి అవకాశం బ్యాంక్ ఫీల్డ్లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్కి అయితే. ఓకే, ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు అప్లై చేస్తున్న టైంలో ఏ సైజులో ఏ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అని చెప్పి దానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి పీడిఎఫ్ని రీడ్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి, మీకు ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని రీడ్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనం ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే కనిపిస్తుందో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ త్రూ పీజీడీబీఎఫ్, దీని మీద మనం క్లిక్ చేసామంటే ఇక్కడే అప్లై ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లై, దాని మీద క్లిక్ చేసామంటే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ మనకి మొబైల్లో మీరు అప్లై చేసుకుంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా ల్యాండ్స్కేప్ మోడ్లో మొబైల్ని ఆన్ చేసుకుని ఆ తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ నుంచి మీరు లాగిన్ ఐడి మీ పాస్వర్డ్తో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఓకే, ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి 12th March వరకు అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకే, వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా మీకు హెల్ప్ అయ్యే విధంగా ఈ వీడియోస్ అనేవి నేను రెడీ చేస్తూ ఉంటాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.